యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేడియో వేద పాఠశాల శ్రోతలకు స్వాగతం. బైబిల్ గ్రంథ సంపూర్ణ పరిశీలనలో పాత నిబంధన గ్రంథ భాగాలన్నిటినీ ముగించి ప్రస్తుతం క్రొత్త నిబంధనలోని పౌలు పత్రికలను ధ్యానిస్తూ ఉన్నాం. సంఘ కాపరత్వ పత్రికలనబడిన తిమోతికి, తీతుకు పౌలు రాసిన పత్రికలను ధ్యానిస్తూ ఉన్నాం. సంఘ కాపరులైన ఈ ఇరువురికి సంఘక్రమ నమూనాలు, సంఘ విధానాలు తెలియచేయబడ్డాయి. ఇవే నమూనాలు, విధానాలు మన సంఘాలకు విస్తరింపబడేవై ఉన్నాయి. కొన్ని శాఖల్లో సంఘక్రమ పుస్తకాలు సదరు శాఖల నాయకుల ద్వారా ఇవ్వబడతాయి. తిమోతి, తీతు పత్రికలు మాత్రం అన్ని సంఘాలకు ఇవ్వబడుతూ ఉన్నాయి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించు వాడునుగాను, అపోస్తలుడను గాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. సంఘ ప్రయోజనాలు, సంఘ ఉద్దేశ్యము నెరవేర్చబడుటకు యవన సంఘ కాపరి అయిన తిమోతికి వ్రాసిన విషయాలు మొదటి పత్రికలో చదువుతున్నాం. సమస్త మనుషులు దేవుని రక్షణ జ్ఞానాన్ని గ్రహించి సత్యము తెలుసుకోవాలనే దేవుని ఉద్దేశాన్ని పౌలు తిమోతికి తెలియజేశాడు. తన సంఘము తన సువార్తను లోకమంతటా తెలియచేయాలి అనేది దేవుని సంకల్పమైంది. ఇట్టి దేవుని సంకల్పములో సంఘము యొక్క విజ్ఞాపన ప్రార్థనల ద్వారా సమస్త మనుషులు రక్షించబడాలి. గనుక విశ్వాసులు సంఘముగా కూడివచ్చి దేవునికి లోకం పక్షంగా విజ్ఞాపన చేయాలి. తాము పొందిన కృపావరాల మేరకు లోకములోనికి వెళ్లి దేవుని రక్షణ సంకల్పము నెరవేర్చబడేటట్లుగా సేవ చేయడానికి దేవుడు వారికివ్వబడిన తలాంతులను, సామర్థ్యాన్ని అభిషేకించి ఆశీర్వదిస్తాడు. 2వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు పౌలు సువార్త లక్షణాలను తెలియజేశాడు. దేవుడొక్కడే, అదేవిధంగా దేవునికి నరులకు కూడా ఒకే మధ్యవర్తి ఉన్నాడు. ఆయనే మనిషిగా పుట్టిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో మరియు అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనములో పేతురు ఏమైతే చెప్పాడో అదే సత్యాన్ని, అనగా తండ్రి యొద్దకు వెళ్లే రక్షణ మార్గం యేసుక్రీస్తే అనే సత్యాన్ని ఈ భాగములో పౌలు కూడా చెబుతూ ఉన్నాడు. ఈనాడు అనేకులు తలస్తూ ఉన్నట్లుగా ఆత్మరక్షణకు అనేకమైన మార్గాలు లేవు. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే మనిషికి రక్షణ కలుగుతుంది. యేసు ప్రభు, పేతురు, పౌలు మొదలైన వారు చెప్పిన ప్రకారం యేసుక్రీస్తు ద్వారానే రక్షణ కలుగుతుంది. ఇట్టి సువార్త ప్రకటనకే తాను అపోస్తలుడిగా నియమించబడ్డాడని పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో తెలియజేస్తూ, తిమోతి కూడా సువార్త ప్రకటన బాధ్యతను నెరవేర్చాలని వ్రాశాడు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు వ్రాయబడిన మాటలు మనం గమనిస్తే, స్త్రీలు అణకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. ఈ వాక్య భాగములో క్రైస్తవ కుటుంబాలు విశ్వాస గృహాల కొరకైనట్టి దైవ క్రమం
ఇవ్వబడింది. క్రీస్తు సంఘానికి శిరస్సై, సంఘానికి కాపరి అయి పరిరక్షిస్తూ ఉన్నలాగున క్రీస్తు మాదిరిని అనుసరించి కుటుంబములో పురుషుడు కుటుంబానికి శిరస్సై, కాపరి అయి భార్య బిడ్డలపై అధికార పాత్రను నిర్వహించాలనేది కుటుంబం కొరకైనట్టి దైవ క్రమం. అయితే దేవుడిక్కడ స్త్రీలను సేవ చేయొద్దని గాని, వాక్యము ప్రకటించవద్దని గాని అనడు. ఆత్మవరాలు, కృపావరాలు, పరిచర్య కొరకైన తలాంతులు, సామర్థ్యం గల, భక్తిగల స్త్రీలు ఎందరో ఉన్నారు. స్త్రీలు తమ అవకాశం మేరకు తగిన విధానములో వాక్య చిత్తాన్ని అతిక్రమించకుండా సేవ చేయొచ్చు. అయితే కుటుంబాలను ఆత్మసంబంధమైన విధానములో దేవుని మార్గములో నడిపించవలసిన బాధ్యతను పురుషుడు యజమానిగా నిర్వహించకపోవడం గొప్ప సమస్య, గొప్ప లోపం. ఈ సమస్యను బట్టి కొన్నిసార్లు స్త్రీలే పురుషుల బాధ్యతలను నిర్వహించవలసి ఉంటారు. అయితే వాక్యము కుటుంబం మరియు సంఘము యొక్క అధికార బాధ్యత అంతటినీ పురుషుడే తప్పక నిర్వహించాలి అంటుంది. దేవుని వాక్యానికి మనుషుల అభిప్రాయముతో పనిలేదు. ప్రభు 12 మంది శిష్యుల్ని ఎంపిక చేసుకుంటూ 6 స్త్రీలను 6 పురుషుల్ని ఎన్నుకోలేదు కదా. ప్రభు తన శిష్యులను పిలిచి మనుషులను పట్టు జాలరులు అని వారిని గురించి చెప్పినప్పుడు పురుషులనే పట్టుకోమని ప్రభు చెప్పారు. పురుషుడు ప్రభు కోసం పట్టబడితే ఆ పురుషుడి వెంట అతని ఇల్లంతా, అతని కుటుంబమంతా వచ్చేస్తుంది. అదే స్త్రీల వెంట, ఆదివారపు బడి పిల్లల వెంట ఏ పురుషుడును రాడు కదా. కొన్ని సంస్కృతుల్లో పరిచర్య కొరకు వెళ్లిన మిషనరీ స్త్రీలను చూసి ఆ ప్రాంతాల పురుషులు క్రైస్తవ్యము స్త్రీల మతము, పిల్లల మతమని వ్యాఖ్యానించారు. తిమోతి పత్రికలో తెలియచేయబడిన సత్యాల్ని చాలామంది ఈనాడు అంగీకరించడం లేదు. తమ సొంత సాంప్రదాయాలకు సంబంధించినవి తప్ప బైబిల్లోని ఇతర సత్యాలను పెద్దగా అంగీకరించడం లేదు. స్త్రీ పురుషులను మనుషులుగా బైబిలు సమానంగానే ఎంచుతుంది. కాని వారు నిర్వహించవలసిన విధులు, బాధ్యతల విషయములో ఎవరి ప్రత్యేకత వారిదే. బాధ్యతలు, విధుల నిర్వహణ విషయాల్లో ఒకరికొకరు సమానంగా లేరు. ఎవరికి తగిన బాధ్యతలు వారికే దేవుడిచ్చాడు. ఈనాడు చాలామంది అనుకుంటూ ఉన్నట్టుగా ఇద్దరు ఒకటే అయితే ఇక రెండో వ్యక్తి అనవసరమే గదా. అయితే ఈనాడు ఎందరో స్త్రీలు పురుషునికి తమకు మధ్య గల వ్యత్యాసం తీసివేయగలమన్నట్టు పురుషుని కంటే మెరుగైన విధంగా పురుషుడి బాధ్యతలను కూడా నిర్వహించగలమని అనుకుంటూ ఉన్నారు. స్త్రీలలో పురుషులను ఆకర్షించేది వారి యొక్క స్త్రీ తత్వమే గనుక స్త్రీలకు దేవుడిచ్చిన ఈ ప్రత్యేకతను బట్టి స్త్రీలు సంతోషించి ధన్యతగా ఎంచుకోవాలి. ఈ విధంగా దేవుడు స్త్రీలకు సంతానోత్పత్తిలో ప్రత్యేక బాధ్యతనిచ్చాడు. స్త్రీలాగా పురుషుడు పిల్లలను పుట్టించి పెద్ద చేయలేరు. పురుషుని బాధ్యత, స్త్రీ బాధ్యత రెండూ ఒకదానికొకటి ప్రత్యేకమైనవి. సంఘములో స్త్రీ వాక్యం బోధించకూడదని వాక్యములో ఉంది. అయితే సంఘ పెద్దలు, సంఘ కాపరుల నాయకత్వములో స్త్రీలు తమ తమ ప్రత్యేక బాధ్యతలను నిర్వహించవచ్చు. పురుషుల సమక్షములో వాక్యం బోధించడానికి పురుషులు సంఘ కాపరులు, వాక్యోపదేశకులు ఎందరో ఉన్నారు. గనుక స్థానిక సంఘాలకు స్త్రీలు సంఘ కాపరులుగా ఉండకూడదు. సంఘ కాపరులు నాయకులైన వారికి తిమోతి పత్రికలో కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. సంఘాన్ని నడిపించే వీరు ఎట్టివారై ఉండాలో ఈ భాగాల్లో వివరంగా వ్రాయబడింది. అదేవిధంగా దేవుని సంఘాన్ని ఏ విధంగా నడిపించాలో కూడా తెలియచేయబడింది. కొన్ని సంఘాల్లో సంఘ అధ్యక్షుడే సంఘ కాపరిగా ఉంటూ వాక్యాన్ని బోధిస్తాడు. కొన్ని సంఘాల్లో సంఘ అధ్యక్షులు వాక్యం బోధించరుగాని పై విచారణకర్తలుగా యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే పరిచారకులు సంఘ కార్యక్రమాల్లో పని కలిగి ఉంటూ విశ్వాసులకు ఆత్మ సంబంధమైన సేవ చేస్తూ ఉంటారు. క్రీస్తుయేసు పరిచారకులు
క్రీస్తు యేసుకు సేవ చెయ్యాలి. ఈ విధమైన సేవల్ని గూర్చి అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయములో విపులీకరించబడింది. సువార్త ప్రకటనకు, వాక్య పరిచర్యకు పిలువబడిన శిష్యులు ఆది సంఘములో ఆహార పంపిణీ యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తూ తాము చేయవలసిన సువార్త సేవ విషయం జ్ఞాపకం చేసుకుని ఇతర పనులకు పరిచారకులను నియమించి ప్రార్థనా పరిచర్య, వాక్య పరిచర్యలకు తమ్మును తాము ప్రత్యేకించుకున్నారు. అట్టి తమ నిర్ణయాన్ని దేవుడెంతగానో ఆశీర్వదించాడు. ఈ విధంగా అప్పటి నుండి సంఘానికి 2 రకాల నాయకత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈనాటికి మన సంఘాల్లో ఈ విధంగా వాక్య పరిచారకులు, సంఘ కార్యక్రమ నిర్వాహకులు అని 2 రకాల పని జరిగించేవారు మనకున్నారు. తిమోతి, తీతు పత్రికల్లో వ్రాయబడిన ప్రకారం సంఘం 2 విధాలైన నాయకత్వాన్ని కలిగి ఉన్నది అని మనం గమనించాలి. ఈనాడు అట్టి విధానము కొరవడిన కారణంగా సంఘాలు ఎంతో బలహీనమైన స్థితిలో ఉన్నాయి. తిమోతి, తీతు పత్రికల్లో పౌలు వ్రాసిన సంఘ ప్రమాణాల ప్రకారం సంఘాలు నిర్వహించబడినట్లయితే సత్యానికి లేక సువార్తకు ఆధారంగా, మూల స్తంభంగా ఉండవలసిన సంఘం ఎంతో బలంగా కలిగి ఉంటుంది. సంఘ నాయకులైన వారు దేవుని కృపలో క్రీస్తును పోలిన జీవితం జీవించినప్పుడు వారి ద్వారా ఇతరులకు రక్షణార్థమైన సువార్త అందించబడుతుంది. నాయకులైన వారు ఈ పత్రికల్లోని సత్యాల్ని జాగ్రత్తగాను, ప్రార్థనాపూర్వకంగాను ధ్యానించినట్టయితే దేవుని మహిమార్థం, మీ స్థానిక సంఘాల క్షేమార్థం వాటి ప్రమాణాలను మీరు తప్పక అందుకోగలరు. అదేవిధంగా సంఘ నాయకులు కలిగి ఉండవలసిన అర్హతలు, యోగ్యతలు కూడా వీటిలో వ్రాయబడ్డాయి. మొదటిగా సంఘ పరిచారకుడు ఏకపత్ని పురుషుడై ఉండాలనేది సరైన విధంగా గ్రహించబడలేదు. విభిన్న సంస్కృతులు కలిగి వెనుకబడిన జాతుల మధ్య సువార్త ప్రకటించబడినప్పుడు అనేక మంది సువార్త విని ముందుకు రావడం జరుగుతుంది. అట్టివారిలో ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు గలవారు ఉండడం జరుగుతుంది. అట్టి విధానములో దైవ సేవకులు ఏమి చేయాలి? ఇక ఈనాటి సంఘాల్లో ఆది సంఘ నాయకత్వం వంటి నాయకత్వం కూడా లేదు. సంఘ నాయకులు, సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు ఒకే భార్య కలిగిన వారై ఉండాలని పౌలు ఈ పత్రికల్లో రాశాడు. ఈ మాట యొక్క ఖచ్చితమైన అర్థం ఏమిటంటే ఒకే భార్యతో జీవించుట అనేదయ్యుంది. అంటే గతములో ఎంతమంది ఉన్నారు, ఎలా జీవించాడనేది ప్రాముఖ్యమే అయినప్పటికీ సంఘ బాధ్యతల్లో పాలు పొందుతున్నప్పటి నుండి అతడు ఒకే భార్య కలిగి జీవించడం మరెంతో ప్రాముఖ్యమయ్యుంది. జీవితములో ఏ దశలోనైనా గాని ఒకరికంటే ఎక్కువ మందితో సంబంధాలున్నవాడు కాకూడదు. ప్రస్తుతపు అతని భార్య గతములో ఎవరి నుండియో విడాకులు పొందినదై ఉండకూడదు. ఎవరి నుండియో విడిపోయి వచ్చిన స్త్రీలను చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే సంఘ బాధ్యతల్లో పాలొందకూడదు. ఇవి సంఘ పెద్దల కుటుంబ జీవిత యోగ్యతల వివరాలు. సంఘ కాపరుల నుండి ఎటువంటి అర్హతలు కోరబడుతున్నాయో అదే ప్రమాణాల్లో సంఘ పెద్దలు కూడా అర్హతలు కలిగి ఉండాలి. సంఘ క్రమ వివరాలు కలిగిన తిమోతి, తీతు పత్రికలు మీలో ఎవరికైనా పెద్దగా ఆసక్తి కలిగించకపోయినా ఇవి ఎంతో ప్రాముఖ్యమైనవని మీరు గ్రహించాలి. ఈ పత్రికల్లో పౌలు తిమోతికి ఆత్మీయ భ్రష్టత్వం నిమిత్తమైన గద్దింపులు, హెచ్చరికలిచ్చాడు. ఈ ఆత్మీయ భ్రష్టత్వం లేక విశ్వాస భ్రష్టత్వం అనే అంశాన్ని గుర్చి న్యాయాధిపతులు గ్రంథములో మనం చదువుకున్నాం. అంత్య దినాల్లో ఆత్మీయ భ్రష్టత్వం సంభవిస్తుందని తిమోతి పత్రికలో తేటగా వ్రాయబడింది. విశ్వాసము నుండి తొలగిపోయిన అనేకులు దయ్యముల బోధయందు, భ్రమపరచు ఆత్మల బోధయందు లక్ష్యముంచుతారని పరిశుద్ధాత్మ తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో స్పష్టంగా తెలియజేశాడు. భ్రమపరిచే ఆత్మలు అనే
ఈ అంశం ఎంతో ఆసక్తికరమైనది. ఎందుకంటే మనం తప్పక తెలుసుకోవలసినది అయుంది. దేవుని వాక్యములో ఆత్మల ప్రపంచానికి సంబంధించినదంతా పరిశుద్ధాత్మ సంబంధమైనది కాదు అని తెలుసుకుంటున్నాం. అయితే అనేకులు ఈ సత్యాన్ని గ్రహించలేక ఆత్మలకు సంబంధించినదంతా పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించినదే అని మూర్ఖంగా నమ్మి వాటితో సంబంధం పెట్టుకుంటారు. ఆత్మల ప్రపంచములో భ్రమపరిచేవి, తప్పుదారి పట్టించేవి, శోధించే ఆత్మలు కూడా ఉంటాయని తెలుసుకోలేకపోతున్నారు. ఈ భ్రమపరచు ఆత్మలు దేవుని యందలి విశ్వాసము నుండి తప్పించడానికి దోహదపడతాయి. భ్రష్టత్వానికి నడిపించగల రెండవది దయ్యాల బోధ, దయ్యాల సిద్ధాంతం. సిద్ధాంతమంటే బోధ, ఉపదేశం. సంఘం యొక్క బోధ ఏమయుంది, ఎట్టి ఆధారాన్ని కలిగి ఉందంటే లేఖనాలనే దేవుని సంఘం తన బోధకు ఆధారంగా కలిగి ఉంది. ఈ విధంగా లేఖన ఆధారంగా తిమోతి తనను, తన బోధ వినేవారిని రక్షించుకోవాలని పౌలు తిమోతిని హెచ్చరించాడు. వృద్ధుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి లేఖనాల ప్రాముఖ్యతను తెలియజేశాడు. ఈ విధంగా యవనస్తులై సేవకు తరిపీదు నొందుతూ ఉన్నవారు తమ అనుదిన జీవితములో వాక్యంపై ఆధారపడి తమ జీవితాలకు వాక్యాన్నే ఒక కొలబద్దగా కలిగి వాక్య సిద్ధాంతాన్ని, వాక్యపు ఉపదేశాన్ని అనుసరించాలని తిమోతి మొదటి పత్రిక స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ విధంగా మొదట తాను దేవుని వాక్యము ద్వారా రక్షించబడి వాక్యము ద్వారానే కాపాడబడుతూ ఉంటేనే గాని ఏ సంఘ కాపరి, ఏ సేవకుడు కూడా ఇతరులను రక్షించలేడు. ఈ మహాసత్యాన్ని స్వంత అనుభవంలో అన్వయించుకున్నప్పుడే ఇతరులు కూడా ఈ సత్యాల్ని ఆపాదించి వారు రక్షించబడడానికి మార్గము చూపగలుగుతాం. ఈ విధంగా తిమోతి రక్షణ అనుభవం కలిగి తన రక్షణ అనుభవం ద్వారా ఇతరులకు కూడా రక్షించబడాలని పౌలు తిమోతికి అనేక సలహాలిచ్చి సిద్ధపరుస్తూ ఉన్నాడు. సంఘములో బోధింపబడవలసిన సిద్ధాంతం దేవుని వాక్యమే. ఈ సందర్భంగా దేవుని సంఘములోని విశ్వాసికి దయ్యము ప్రియ నాయకుడు ఎన్నడూ కాకూడదు. దయ్యాల బోధలు, వాటి ఉపదేశాలు వాక్యములో కానరావు. అయితే బైబిలు బోధించని అనేక విషయాలు, బైబిల్లో లేనివి, బైబిల్లో వ్రాయబడని అనేకమైన వాటిని లోకములోని ప్రజలు నమ్ముతారు. అట్టి వాటిపై దేవుని ప్రజలు ఎన్నడూ ఆధారపడకూడదు. అట్టి వాటినే పౌలు దయ్యాల సిద్ధాంతం, దయ్యాల బోధ అని పిలిచాడు. ఇట్టి విషయాలే విశ్వాస భ్రష్టత్వం యొక్క స్వరూపమయ్యున్నాయి. పౌలు తిమోతిని దైవభక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకోమ్మని హెచ్చరించాడు. ఈ లోక సంబంధమైనవి కొంతకాలం మట్టుకే ప్రయోజనకరం కాని దైవభక్తి ఇహపరాలకు రానున్న కాలానికి కూడా శాశ్వత జీవాన్నిస్తుంది. తిమోతి ఒక ఆటగాడై దేహదారుఢ్యం కోసం ఎల్లవేళలా కసరత్తు లేక వ్యాయామం చేసేవాడు. ఈ విధంగానే దైవభక్తి అనే వ్యాయామం ఆత్మ సంబంధమైన జీవితానికి అవసరమని పౌలు చెప్పాడు. నీకు అనుగ్రహించబడిన కృపావరాలు పెద్దల హస్త నిక్షేపణల ద్వారా రూఢిగా ప్రకటించబడి ప్రాప్తించిన ఆత్మ సంబంధమైన వాటిని అలక్ష్యం చేయవద్దని చెప్పాడు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనియ్యి. సేవకు అభిషేకించబడి నియమించబడినప్పుడు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి బోధించడానికి యావచ్చక్తితో అప్పగించుకోమని తిమోతిని పౌలు ప్రోత్సహించాడు. పౌలు క్రీస్తు శరీరమయున్న సంఘములో విశ్వాసుల ఎడల ఎట్టి వైఖరి కలిగి ఉండాలో చెబుతూ పదునుగా, పౌరుషంగా మాట్లాడవద్దని చెప్పాడు. అధికారపూర్వకంగా కాక మర్యాదపూర్వకంగా తండ్రి వంటి ప్రేమతో వ్యవహరించాలని చెప్పాడు. యవనస్తులను ప్రియ సహోదరులుగా, యవనరాండ్రను ప్రియ సోదరీలుగా, వృద్ధురాండ్రను తల్లులుగాను, సంఘమంతటి ఎడల కుటుంబ సభ్యుల ఎడలనైనట్టి
సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలని పౌలు చెప్పాడు. 5వ అధ్యాయములో విధవరాండ్రను గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పౌలు వ్రాశారు. మొదట, ప్రతి కుటుంబ యజమాని తన తల్లిని లేక అత్తగారిని వారి వృద్ధాప్యములో తప్పక సంరక్షించాలి. అలా చేయని వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడని తెలియజేశాడు. అనేక సంస్కృతుల్లో, ఆయా ప్రాంతాల విధానాల్లో యేసుక్రీస్తును ఎరుగని వారు సహా తమ తల్లిదండ్రుల్ని సంరక్షిస్తున్నారు. ఒకే కప్పు కింద 2-3 తరాల వారు కలిసి జీవిస్తున్నారు. అయితే ఈనాడు ఇటువంటి వారి కొరకు ఆశ్రయాలు, సేవా గృహాలు సమాజములో ఎన్నో ప్రారంభించబడుతూ ఉన్నాయి. కాని బైబిలు ప్రతి కుటుంబము వారి వృద్ధుల్ని సంరక్షించుకోవాలని ఎంతో స్పష్టంగా చెబుతుంది. అలాగే ఏ వృద్ధున్నైనా తిరస్కరించక గౌరవించమని పౌలు వ్రాశాడు. సంఘ నాయకులు, సంఘ కాపరులపై ఎట్టి నేరారోపణ ఎవరూ చేయకూడదు. ఏదైనా అనిపించినా లేక వినిపించినా అది సరైనదో కాదో తేటపరుచుకోవాలి. సంఘ నాయకులు, సంఘ కాపరుల పరోక్షములో ఏ చెడుగు వారిపై మాట్లాడకూడదు. సంఘ నాయకత్వ పదవిలో ఉన్నవారు పాటించవలసిన ఉన్నత ప్రమాణాల విషయమై పౌలు ఇచ్చిన ఆలోచన ఎంతో ప్రాముఖ్యమైనది. ఇక సంఘ క్రమశిక్షణ పాటించే విషయములో పక్షపాతం వైఖరి కలిగి ఉండరాదని పౌలు తిమోతిని హెచ్చరించాడు. నాయకులు పాపం చేసినట్లయినా గద్దింపుకు తప్పక అర్హులే. పాపం విషయములో ఎవరైనప్పటికీ కఠినంగానే వ్యవహరించబడతారు. ఈ సత్యాలను తేలిగ్గా ఎంచవద్దు. ఇలాగు చేసి నిన్ను, నీ బోధ వినువారందరినీ రక్షించుకోవాలని పౌలు తిమోతికి గొప్ప ఉపదేశాల్ని ఇస్తూ ఉన్నాడు. ఈ పత్రికలో పౌలు తిమోతికి సంఘ స్వభావము, సంఘ ప్రయోజనము, సంఘ బాధ్యతలు, నిర్వహణ విధులన్నిటినీ ఎంతో విపులంగా తెలియజేశాడు. ప్రియ శ్రోతలారా, ఇంతవరకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు సంఘం పట్ల కలిగి ఉన్న ప్రణాళికను, సంఘం పట్ల తాను కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాన్ని మనం విన్నాం. స్థానిక సంఘానికి చెందిన సేవకులుగా, సేవకురాండ్రగా, విశ్వాసులుగా జీవిస్తున్న మనము ఏ విధముగా దేవుని సంఘాన్ని మనం కాస్తున్నామో, సంఘాన్ని నడిపిస్తున్నామో ఒక్కసారి మనము పరిశీలించుకుందాం. దేవుని వాక్యము ద్వారా మనము కాపాడబడుతూ ఉన్నప్పుడే దేవుని వాక్యము ద్వారా మనం అనేకులను ప్రభు కొరకు రక్షించగలము అనే మహాసత్యాన్ని మనం విన్నాం. గనుక మన అనుదిన జీవితములో దేవుని వాక్యము ద్వారా కాపాడబడుతూ, దేవుని వాక్యము ద్వారా మన జీవితాలు జీవించుచు అనేకులను ప్రభు దగ్గరకు నడిపించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాకు బోధించిన సంఘ నియమాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు కోరే విధంగా, మీరు మహిమ పొందే విధంగా స్థానిక సంఘాలను మేము కాయుటకు, నడిపించుటకు కావలసిన మీ పరిశుద్ధాత్ముని సహాయాన్ని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.